వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే బిర్కూర్ మండలానికి దారాదత్తం చేస్తానని మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ అన్నారు. ఆదివారం బిర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బిర్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తిప్పికొట్టారు. మైన్సాలో తనతో పాటు కుటుంబ సభ్యులకు కలిపి 39 ఎకరాలు మాత్రమే ఉన్నాయని, 70 ఎకరాల భూములున్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మాత్రమే మొరం ఇసుక వాడామని, మొరం ఇసుక మాఫియాల్లో అక్రమంగా సంపాదించినట్టు రుజువు చేయాలన్నారు. 3 కోట్ల రూపాయల విలువ ఉందని చెప్పడం జరిగింది. 3 పైసల విలువ కూడా నాకు లేదు. నేను మా పెద్ద అమ్మాయికి ఒక చిన్న ఇల్లు, మా చిన్న అమ్మాయికి కూడా ఒక చిన్న ఇల్లు, మరి ఆ రోజుల్లో వారి కట్నం పూర్తా మరి నేను ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద అమ్మాయి పేరు మీద ఉన్న ఇల్లు లోన్ పర్పస్, మరి వాళ్ళు కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నారు కాబట్టి అదే నా పేరు మీదనే కంటిన్యూషన్ అవుతూ ఉంది మూసాయిపేటలో. మరి పూర్తి వివరాలతో ఇస్తున్నా. మరి ఇది నాకున్న ఆస్తి, నాకున్న అప్పులు కూడా మరి మీకు తెలియజేస్తా ఉన్నా. మీడియా సోదరులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లతో సహా నాకున్న అప్పులని మరి ఇవ్వడం జరిగింది. ఎవరివ్వరు, ప్రజాస్వామ్యంలో జరిగే పని కాదు. సుమారు 1,82,00,000 రూపాయలు నాకు బ్యాంకుల ద్వారా మార్ట్గేజ్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ ఉందని మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు 3,16,00,000 రూపాయలు మరి ప్రైవేట్ అప్పులు ఉన్నాయని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈ అప్పులు కూడా రేపు ఎప్పుడైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారే వారి కొరకే నేను పనిచేసి ఎలక్షన్లో గెలుపు కొరకు నేను పనిచేయడం జరిగింది. చాలామంది చాలా కుల సంఘాలు అదేవిధంగా పెండింగ్ ఉండిపోతే సతీష్ను మొదలుపెట్టమని వారు చెప్పడం జరిగింది. కుల సంఘాలు ఈరోజు 1, 2 మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నా. లింగాయత్ కమిటాలు ఉంది. మరి మాజీ ఎంపీటీసీ సభ్యులు సందీప్ పటేల్ గారు, రాజ్ పటేల్ గారు, మాదప్ప గారు, ఆనంద్ గారు నా ఇంటికి 3-4 సార్లు వచ్చి అన్ని సంఘాలు కడుతున్నామన్న మా సంఘం కూడా కట్టమంటే నేను నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసే క్రమంలో అక్కడ కొంత ఇటుక రాజ్ పటేల్ కూడా వాడుకున్నా. ఈ రోజుకు నాకు 4,18,00,000 రూపాయలు మరి నాకు బిల్లులు పెండింగ్ ఉండి 2023 నుండి మరి ఉన్నాయి. ఆ తర్వాత మొన్న మార్చిలో టోకెన్ నెంబర్స్ చేంజ్ అయినాయి. 1.5 ఇయర్ నుంచి మరి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. 2 BHK కానీ SDF బిల్లులు కానీ మరి ఏ రోజు కూడా మీరు దాని గురించి ఆలోచన చేయలేదు. నేను ప్రజల కోసం పనిచేసిన. మరి సార్ ముదిరాజ్ సంఘం ఇనాగ్రేషన్లో ఏం చెప్పారో ఒకసారి ఆలోచించండి. వారు ఫస్ట్ నాకు ముదిరాజ్ సంఘం బీర్కూర్ కొరకు 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సరిపోవని ముదిరాజ్ సంఘం పెద్దలు వారు అడిగినప్పుడు మరొక 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇనాగ్రేషన్లో ఒకటే మాట చెప్పారు, ఈ విధమైన బిల్డింగు పైన షెడ్డు ఎక్కడా లేదు, ఇది ఎంత సతీష్ అని అడిగినప్పుడు నేను మరి 50 లక్షలు ఇచ్చారంటే 50 లక్షలు కంప్లీట్ కాదు, వేరే వాళ్ళు అయితే 60-65 లక్షల రూపాయలు అవుతాయని చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఆ విధంగా ముదిరాజ్ సంఘమే కాదు, మరి మీరు ఇచ్చిన కొన్ని పనులలో ఉదాహరణకి బ్యాలెన్స్ వర్క్ ఆఫ్ లింగాయత్ కమిటాలు 10 లక్షలు నిజామాబాద్ జిల్లాలో తెలుసు. మరి ఇసుక గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఆనాటి PCC అధ్యక్షులు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బాన్స్వాడలో ఇసుక గురించి ఎవరు ఇసుక దొంగతనం చేశారని మాట్లాడిరు. ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలని, నువ్వు గుర్తు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గోనె ప్రకాశ్రావు గారు మొన్న ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు, ఇసుక దొంగ, ఇసుక మాఫియా, ఇసుక డాన్ ఎవరని మాట్లాడారో ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకోమని తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ జైత్యాల జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, నేను మీకు ద్రోహం చేసినా పోయినా అంటున్నారు. నేను మీకు ఏం ద్రోహం చేయలేదు. నేను 1994 నుండి 8 సార్లు 7 సార్లు జనరల్ ఎలక్షను, ఒకసారి బై ఎలక్షన్లో నా ప్రాణాలకు ఒడ్డి నా ప్రాణం తెగించి నేను నిస్వార్థంగా నేను నా ప్రాంత ప్రజానికం, ముఖ్యంగా బీర్కూర్ మండల ప్రజలు, బైరాపూర్ గ్రామ ప్రజానికం, ఉమ్మడి పంచాయతీ ప్రాణానికి వడ్డీ ₹1 మీ దగ్గర తీసుకోకుండా మేము పనిచేసినాం. ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు 7 సార్లు జనరల్ ఎలక్షన్లో, ఒకసారి బై ఎలక్షన్లో గెలిచారంటే ఈ ప్రాంతంలో ఉన్న అందరు నాయకుల యొక్క కృషి వల్ల
అందరూ పోచారం శ్రీనివాసరెడ్డి అనే పనిచేయడం వల్లనే ఈరోజు మీరు ఆ సింహాసనం మీద ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, నా ముందు కుప్పల గంగాధర్ గారు ఉన్నారు. మరి నాకు బాగా గుర్తుంది 2011 బై ఎలక్షన్ 49,000 చిల్లరతోటి సార్ గెలిచారు. అందులో మా ఉమ్మడి మండలం 17,000 చిల్లర మెజార్టీ ఇచ్చినాం. బీర్పూరు నసలాబాద్ మండలంలో హైయెస్ట్ మెజార్టీ ఎవరిచ్చాం? మేమిచ్చినాం. మరి అది కూడా ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకోవాలని నేను తెలియజేస్తా ఉన్నా. మరి నీకు బాన్స్వాడ ఎందుకు రాలేదు? నేను అని ఎప్పుడు చెప్పలేదు. మా జనం అందరు కలిస్తే నేను అంటున్నా. 2001లో నాతో పాటు బాన్స్వాడలో ముదిరాజ్ అభ్యర్థి డాక్టర్ నరసింహరావు గారికి జెడ్పీటీసీ ఇచ్చారు. మరి ఈ పక్కన శివరాజ్ దేశాయ్ గారికి ఇచ్చారు కోటగిరిలో. వర్ణిలో శ్యామలమ్మకి ఇచ్చారు, గుత్వ శ్యామలమ్మకు. మరి అది టీఆర్ఎస్ ప్రభంజనం. నేను ఒక కమ్మ కులస్తుడిని. ఉమ్మడి మండలంలో మా ఓట్లు 1433 ఓట్లు ఉమ్మడి మండలంలో. మరి నాకు 8,932 ఓట్ల మెజార్టీ ఏ విధంగా వచ్చింది? బాన్స్వాడ మీ సొంతది కదా. బాన్స్వాడలో అభ్యర్థి టీడీపీ అభ్యర్థి నరసింహరావు గారు ఎందుకు ఓడిపోయారు? ఎంపీపీ ఎందుకు ఓడిపోయింది అంటే అందులో నా షేర్ ఏం లేదా? ఈ ప్రాంత ప్రజలు మంచిలో చెడులో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా మాకు ఆదుకుంటాడో, వారి తర్వాత సతీష్ ఉన్నాడనే ఉద్దేశంతో గ్రామాన 13 ఎంపీటీసీలు ఉంటే 11 ఎంపీటీసీలు డంకా బజాంచి టీడీపీ గెలిచింది. ఒక ఎంపీటీసీ దురదృష్టం. మరి దుర్కిలో కిషోర్ గారు కాంగ్రెస్, ఇంకొక ఎంపీటీసీ టీఆర్ఎస్ మిర్జాపూర్లో లాలయ్య గారు బార్డర్ 18 నుంచి 25 ఓట్లతోటి గెలవడం జరిగింది. కిషోర్ గారు సుమారు 130 నుంచి 150 ఓట్లతో గెలవడం జరిగింది. మరి ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్లో మరి మేమే గెలిచినాం. బాగిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేగా ఉండే 2004లో 12,323 ఓట్ల మేడతోటం ఆ విధంగా గెలిచారు. ఆ గెలిచిన తర్వాత బీర్పూర్ మండలంలో మా నాయకులందరూ, మా కార్యకర్తలందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేసి బీర్పూర్లో 13 ఎంపీటీసీలు ఉంటే 7 ఎంపీటీసీలు మేము గెలిపించుకొని ఆ రోజు లక్ష్మీ శంకర్ నాయక్ గారిని ఎంపీపీ చేయడం జరిగింది. దురదృష్టం, దుర్కి శ్యామల గారు మరి కౌంటింగ్లో మేము 23 ఓట్లతో గెలిచాం. రీవ్ కౌంటింగ్ అని ఆ రోజు మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎన్నికల నిబంధనలు కూడా అతిక్రమించి వారు వచ్చి 16 ఓట్లతో గెలిచినామని చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఆ రోజు అందులో మా షేర్ ఏం లేదా? మరి పక్కన ఉన్న వర్ణీలు ఎందుకు ఓడిపోయినాం, ఇక్కడ ఎందుకు గెలిచామని కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, మీ అమ్మటుంటేనేమో సతీష్ ధీరుడు, వీరుడు, నీతిపరుడు. మీతోటి లేకపోతే మేము అవినీతి పరులమా? బీర్కూర్లు ఎట్లా తిరుగుతా అంటావా?